महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కన్యారాశికి రాశిలో శుక్రుడు, అలాగే షష్టమంలో రాహు, లాభంలో బుధుడు, లాభంలో గురుడు. ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర, శని, చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది 5 రోజులు కూడా. అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నట్టే. మెయిన్గా రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత ఒక రకమైన ఆలోచనలు, కొన్నిసార్లు పిచ్చి కళలు ఇలాంటివి ఈ రాశి వాళ్ళకి ఉండటం మనం గమనించవచ్చు. సో దాని నుంచి మొత్తంగా ఒక వాన వెలిసి వెళ్ళిపోయినట్టుగా కొంత మైండ్ని కొంచెం స్థిమితం చేసుకుని ఆలోచించగలిగే శక్తి వీళ్ళకి వారం ప్రారంభం నుంచి కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో చేద్దాకు వచ్చిన అదృష్టం మిస్ అయిపోయిన ఫీలింగ్స్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండటంతో పాటుగా అదే రాశి అధిపతి బుధుడు కూడా ఈ రాశికి ఇక్కడ మెయిన్ ఏంటంటే లాభస్థానాల్లో ఉన్నారు. కాబట్టి మెయిన్గా ఏం చేసినా ఒక ప్రయోజనకరంగా మనకు గుర్తింపు వచ్చే విధంగా మన అడుగులు పడాలి అనే విధంగా మీ యొక్క ఆలోచనల్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం అదే ఈ రాశికి సంబంధించి చాలా వరకు కూడా గురువుగారి ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువుగారి యొక్క సంచారం కూడా వీళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది. చాలా వరకు కొన్ని సందర్భాల్లో మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య కొన్నిసార్లు సమ్ డిస్టర్బెన్సెస్, ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళు మ్యాచ్ అవ్వకపోవటం వచ్చే ఆస్కారాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా అవుట్పుట్ మాత్రం సో కొంత ప్రయోజనకరంగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళు ఎక్కువ నెట్వర్క్ని, సర్కిల్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఆ రాశి అధిపతి శుక్రుడు రాశిలో ఉన్నాడు. కాబట్టి చేతులు డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన డబ్బులు కూడా అలా ఖర్చు అవుతూ ఉంటాయి ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక గురు, శుక్ర, శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. జాబ్ ఎన్విరాన్మెంట్ విషయంలో లేనిపోని అనవసరమైన చికాకులు, చిన్నపాటి గొడవలు, ప్రతిదీ కూడా ఏదో నా ఇంట్లో పెళ్ళిలాగా అని చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. ఆఫీస్ పని చేస్తా అంటే నా ఇంట్లో పెళ్ళిలాగా ఏంది ఇది అంటారు చూసారా. అంటే అవతల ఏదో సహకరించకపోవడం, ప్రతిదీ కూడా ఒక రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషన్తో మనం మేనేజ్ అవుతూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఈ ఎక్కువగా గురు, శుక్ర, శనివారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళకి ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా వేరులోకి మారుతూ ఉంది. సో రవి యొక్క సంచారం సింహరాశిలో ఉన్నాడు. పైగా రవి ఆయన ఓన్ హౌస్ అక్కడే కేతు వచ్చి ఉన్నారు. సో ఎంతైనా ఈ రాశికి రవి యొక్క సంచారం కొంచెం అనుకూలతను కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి
కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితులు సంబంధించో సమ్ ఫియర్ ఇన్ యువర్ మైండ్ అనేది కొంచెం ఉండటమో మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ వారం అయితే ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు కుజుడికి మాత్రం దశమ స్థానంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ఆయన ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. అయితే వారం ప్రారంభం మనం చూస్తే శుక్రుడేమో రాశిలో ఉన్నారు. శుక్రుడి మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉంది, కుజుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది. మొత్తం శుక్రుడు నలిగిపోతాడండి ఒక పక్క నీచిలో ఉంది. సో ఫ్యామిలీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది యాక్చువల్గా. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ చేసే అవకాశాలు, చూసే పనులు ఏవైతే ఉంటాయో అవి మోర్ స్ట్రగుల్గా కనిపించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అంటే వేన్లో ఉన్న కేతుకు కూడా కేజింప ఉలవలు రంగురంగుల వస్త్రం దానం చేయటం మంచిది. కుజుడికి కూడా నేను చెప్పినట్టు ఈ రకంగా చేసుకోవడం మంచిది. ఎదుటి వాళ్ళతో, లైఫ్ పార్ట్నర్తో కానీ ఎదుటి వాళ్ళతో కానీ మీ వెరీ క్లోజ్ పర్సన్స్తో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ డిస్టెన్స్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.